ఆ రాత్రి చందమామ చాలా అందంగా మెరిసింది. కానీ చిన్న సాత్విక్ కళ్ళల్లో మాత్రం భయం కనిపించింది. ఒక చిన్న అబద్ధం అతని మనసుని అంతగా బాధపెట్టింది. ఆ రాత్రి అతడు చేసిన పని తర్వాత అతన్ని ఏడ్చేలా చేసింది. ఏమైందో తెలుసా? వేసవి సెలవులు. సహస్ర, సాత్విక్ ఇద్దరూ అమ్మమ్మ ఊరికి వచ్చారు. పల్లెటూరు, ఆ చల్లటి గాలి, ఇంటి ముందు పెద్ద నిమ్మ చెట్టు, ఆకాశం నిండా నక్షత్రాలు, మధ్యలో పెద్ద తెల్లటి చందమామ. రాత్రి భోజనం అయిపోయాక అందరూ ఇంటి మేడ మీద మంచాలు వేసుకొని పడుకున్నారు. అప్పుడు సహస్ర మెల్లగా అడిగింది, అమ్మమ్మ, ఈరోజు ఒక మంచి కథ చెబుతావా? అమ్మమ్మ నవ్వింది. ఈరోజు నిజం విలువ తెలిసే కదా, చెప్తాను బంగారం అని అన్నది. ఒక చిన్న పల్లెటూరిలో సాత్విక్ అనే పిల్లవాడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. కానీ ఒక చిన్న చెడు అలవాటు ఉండేది. తప్పు చేసినప్పుడు నిజం చెప్పకుండా అబద్ధం చెప్పేవాడు. ఒకరోజు సాయంత్రం సాత్విక్ తన స్నేహితులతో కలిసి ఇంటి బయట క్రికెట్ ఆడుతున్నాడు. గాలి చల్లగా వీస్తుంది. పక్షులు గూటికి వెళ్తున్నాయి. అందరూ నవ్వుకుంటూ ఆడుతున్నారు. అప్పుడే సాత్విక్ బలంగా బ్యాట్ ఊపాడు. థడ్ అనే సౌండ్ వచ్చింది. బంతి నేరుగా వెళ్ళి పక్కింటి కిటికీ గాజుని పగలకొట్టింది. అందరూ ఒక్కసారిగా భయపడ్డారు. సాత్విక్ గుండె బలంగా కొట్టుకుంది. అయ్యో, ఇప్పుడు ఏమవుతుంది అని భయపడ్డాడు. పక్కింటి అంకుల్ బయటకు వచ్చి అడిగాడు, ఈ గాజు ఎవరు పగలకొట్టారు? అందరూ మౌనంగా నిలబడ్డారు. సాత్విక్ భయంతో, నేను కాదు అంకుల్, గాలి వల్ల పగిలింది అని అబద్ధం చెప్పాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోతున్నారు. కానీ సాత్విక్కి మాత్రం నిద్ర రాలేదు. చల్లటి వెన్నెల అతని ముఖంపై పడుతోంది. చందమామ అతన్ని చూస్తున్నట్టే అనిపించింది. గాలి మెల్లగా వీస్తుంది. కానీ అతని మనసులో మాత్రం భయం పెరిగింది. నేను తప్పు చేశాను, మళ్ళీ అబద్ధం కూడా చెప్పాను అని అనిపించింది. అప్పుడు అమ్మమ్మ గమనించింది. ఏమైంది బాబు, ఇంకా నిద్రపోలేదే? సాత్విక్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అమ్మమ్మ, నేను ఒక తప్పు చేశాను అని ఏడుస్తూ జరిగినదంతా చెప్పేశాడు. అమ్మమ్మ మెల్లగా అతని తల నిమిరింది. సాత్విక్, తప్పు చేయడం కంటే నిజం దాచిపెట్టడం ఇంకా పెద్ద తప్పు బాబు. నిజం చెప్పడానికి భయపడకూడదు. నిజం చెప్పిన వాడిని అందరూ క్షమిస్తారు. మరుసటి రోజు ఉదయం సాత్విక్ నెమ్మదిగా పక్కింటి అంకుల్ దగ్గరకు వెళ్ళాడు. కళ్ళల్లో భయం, చేతులు వణికిపోతున్నాయి. అంకుల్, ఆ గాజు నేనే పగలకొట్టాను. నిన్న భయంతో అబద్ధం చెప్పాను, క్షమించండి అని చెప్పాడు. అంకుల్ కొద్దిసేపు అతన్ని చూసి తర్వాత చిరునవ్వు నవ్వాడు. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి బాబు. నువ్వు తప్పు ఒప్పుకున్నావు, అదే గొప్ప విషయం. సాత్విక్ ముఖంలో మళ్ళీ ఆనందం వచ్చింది. అతని మనసు చాలా తేలికగా అనిపించింది. అమ్మమ్మ కథ పూర్తయ్యేసరికి సహస్ర నెమ్మదిగా ఆకాశం వైపు చూసింది. చందమామ ఇంకా అందంగా మెరిసిపోతోంది. చల్లటి గాలి మెల్లగా వీస్తోంది. సాత్విక్ కూడా చిరునవ్వుతో అమ్మమ్మ పక్కనే నిద్రపోయాడు. దీనిలోని మోరల్, పిల్లలు, తప్పు చేసినా పర్వాలేదు, కానీ నిజం చెప్పే ధైర్యం మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. మీకు ఈ చందమామ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మధురమైన చందమామ కథల కోసం మా లిటిల్ చెఫ్ కార్టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.